ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలకు గుర్తుగా పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పేరును ప్రతిపాదించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అలాగే ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కేతవపు కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ముందుగా స్థానిక పాదిగాయ క్షేత్రం నుండి బంగారమ్మ రావచెట్టు సెంటర్ వరకు మోటార్ సైకిల్పై ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆ సెంటర్లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆర్యవైశ్యులందరూ పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు మాట్లాడారు. మన పోలవరం ప్రాజెక్టుకి పెట్టాలని చెప్పి ఆయన మనసులో మన ఆదివాసీ మీద ఉన్నటువంటి ఎంతో గౌరవంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి మద్దతుగా మన పిఠాపురం, గొల్లప్రోలు, మూలపేట గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీలు అందరినీ కూడా మన ఐవిఎస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన కృష్ణ గారు, కేతవరపు కృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోంచి కూడా పిఠాపురంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రాజెక్టుకి కంపల్సరీగా 100% పెడతారని ఆశిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లోనే ఆర్యవైశ్యులకి మన పెనుగొండకి వాసవి పెనుగొండ పీఠంలో కానీ ఆ కార్యక్రమం చేయడంలో కానీ, అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కానీ, అలాగే ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే మన పొట్టి శ్రీరాముల దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంలో కానీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించి దానికి కమిటీ సభ్యులు వేయడంలో కానీ, ఈ ఏదైనా సరే ఈ 18 నెలల్లో ఆర్యవైశ్యులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాగే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల శృతివనం ఏర్పాటు చేసి దాంట్లో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా ఆర్యవైశ్యులకు సంబంధించి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా సాధించడం వల్ల ఇది కూడా ఈ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు కంపల్సరీగా పోలవరం ప్రాజెక్టు పెడతారని ఆశిస్తూ కృతజ్ఞతా భావంతో మన డిప్యూటీ సీఎం గారికి ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవరపు కృష్ణ గారు ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ